Attention please. సీనియర్లే నిర్వర్తించే పనుల్లో వయసుతో పాటు అనుభవం పెరుగుతుంది. అనుభవం బాధ్యతను మప్పుతుంది, పరిణతి తెస్తుంది. వయసు పెరిగే కొద్దీ విద్యుక్త ధర్మ నిర్వహణలో జవాబుదారీతనం ఇనుముడిస్తుంది. సంస్థల్లో కీలక స్థానాలకు, బాధ్యతాయుత కొలువులకు అనుభవజ్ఞులను నియమించడం అత్యుత్తమం. ఇది అమెరికాలో విస్తృత అధ్యయనం ధృవీకరించిన యథార్థం. అమెరికాలో మసాచ్యూసెట్స్ మెడికల్ సొసైటీ 1812 నుంచి వారం ఒక మెడికల్ జర్నల్ ప్రచురిస్తోంది. దాని పేరు న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్. మెడికల్ జర్నల్స్లో ప్రామాణికమైందిగా దాన్ని పరిగణిస్తారు. మనిషి జీవితంలో 60-70 ఏళ్ల వయసును అత్యంత ఉత్పాదకమైనదిగా అది చెబుతోంది. రెండో అత్యుత్తమమైనది 70-80 ఏళ్ల వయసని, 50-60 ఏళ్ల ప్రాయాన్ని మూడో అత్యుత్తమైందని అది సూత్రీకరించింది. కొన్ని ఉదాహరణల్ని ఆ అధ్యయనం వెల్లడించింది. అత్యంత ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కార గ్రహీతల సగటు వయసు 62 ఏళ్లట. ఫార్చ్యూన్ 500 కంపెనీల సీఈఓల సగటు వయసు 63 ఏళ్ళు. అమెరికాలోని 100 పెద్ద చర్చిల్లో పాస్టర్ల సగటు వయసు 71 సంవత్సరాలు. ఆ జర్నల్ అలా వెల్లడించిన అంశాలు కొన్నే. గ్లాడిస్ బురిల్ అనే బామ్మ తన 92వ ఏట మారథాన్లో పాల్గొని ఎందరినో అబ్బురపరిచింది. ఆ వయసులో మారథాన్ బరిలో దిగడమే కాదు, కడకంట పాల్గొని పూర్తి చేసిన మొట్టమొదటి మహిళగా గిన్నిస్ రికార్డు నెలకొల్పింది. తెయిషి ఇగరాషి 100వ ఏట మౌంట్ ఫ్యూజీని అధిరోహించాడు. రే క్రాక్ తన 59వ ఏట మెక్డొనాల్డ్స్ సంస్థను ప్రారంభించాడు. అలాగే హెరాల్డ్ శాండర్స్ తన 62వ ఏట కేఎఫ్సి మొదలుపెట్టాడు. వాళ్ళ అందరిది ఒక్కొక్కరిది ఒక్కో చరిత్ర. ఎప్పుడూ ఎవరు చెప్పారన్న దాంతో నిమిత్తం లేదు. ఎంతమంది లేటు వయసులో నీటుగా అద్భుతాలు సాధించారన్న గణాంకాలతోనూ ప్రమేయం లేదు. వయసుతో పాటు అనుగూడే అనుభవానికి సాటి పోటీ లేవు, ఉండవు. ఉదాహరణకు పాకశాస్త్ర ప్రవీణుల్ని చూద్దాం. వంటలో మెలకువలు సీనియర్ షెఫ్లకు కొట్టిన పిండి. కొలతలు ఏమిటో, ఎప్పుడు ఏది ఎంత గిన్నెల్లో పడాలో వారికి క్షుణ్ణంగా తెలుసు. నిక్కచ్చిగా గ్రాముల్లో గుర్తుంచుకోనక్కర్లేదు. చేత్తో తూకం వేసినట్లు ఉప్పు, మసాలా, కారం, పసుపు అన్నీ పడతాయి. అలాగే ఇతరత్ర విధి విధానాల్లో ఆరితేరిన కార్యదక్షులు ఎంతటి పరీక్షా ఘట్టాల్లోనైనా తొణకరు, బెణకరు. ఎన్నో ఢక్కా ముక్కీలు తిన్న అనుభవంతో సంక్లిష్ట సన్నివేశాల్లోనూ అలవోకగా పనులు చక్కబెడతారు. ఇన్నిన్ని ఉదాహరణలు పోగుపడి ఉండగా న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ క్రోడీకరించిన జీవిత సత్యాల పట్ల భిన్నాభిప్రాయాలకు తావే లేదు. వ్యవహారాలు లాఘవంగా చక్కబెట్టడంలో రాటు తేలిన సీనియర్లకు సంస్థలు పెద్దపీట వేయాలనే హితబోధ దేశాలకు శుభవర్తమానం అని చెప్పాలి. ప్రపంచం నలుమూలల వయోధికుల జనసంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్రస్తుతం విశ్వవ్యాప్తంగా 65 ఏళ్ల వయసుకు పైబడిన వారి సంఖ్య సుమారు 70 కోట్లు. ఆ రాశి 2050 నాటికి 150 కోట్లకు చేరుతుందని అంచనా. వచ్చే 30 ఏళ్లలో 80 ఏళ్లకు మించిన వారి సంఖ్య మూడింతలు అవుతుందంటున్నారు. అందుబాటులోని అనుభవజ్ఞుల సేవలను సక్రమంగా సద్వినియోగపరుచుకునే కార్యాచరణ ప్రణాళికలే ఇప్పుడు చురుగ్గా పట్టాలకు ఎక్కాల్సి ఉంది. మున్ముందు జనాభాలో 65 ఏళ్లకు పైబడిన వయోధికులు ఎక్కువ మంది ఉండే దేశాలుగా చైనా, ఇండియా, అమెరికా, జపాన్, రష్యా, బ్రెజిల్ ప్రధానంగా లెక్క తేలుతున్నాయి. ఈ విస్తృత సమాచారం ప్రాతిపదికన కేవలం వృద్ధ జనాభాకు ఆసరాగా నిలిచే పథకాల రూపకల్పన ప్రభుత్వాల తక్షణ కర్తవ్యమని గుడ్డిగా తీర్మానించే వీల్లేదు. అనన్య సామాన్య ప్రజ్ఞావంతులందరూ చిన్న వయసులోనే అద్భుతాలను ఆవిష్కరించిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. స్టీవ్ జాబ్స్ తన 21వ ఏటనే యాపిల్ సంస్థ సహ వ్యవస్థాపకుడయ్యాడు. ఎలాన్ మస్క్ తన 28వ ఏటనే పేపాల్ నెలకొల్పాడు. వారెన్ బఫెట్ తన 21వ ఏటనే తెలివైన మదుపరిగా సుదీర్ఘ ప్రస్థానానికి శ్రీకారం చుట్టాడు. యువ ప్రతిభకు, సీనియర్ల అనుభవ సంపదకు సరైన గుర్తింపు లభించేలా, తగినన్ని అవకాశాలు సమకూరేలా సమతూకంతో కూడిన ప్రణాళిక రచనకు ప్రభుత్వాలు నడుం కట్టాలి. ఇక్కడ మరో కీలక అంశాన్ని స్పృశించాలి. 30-40 ఏళ్ల వయసులో వ్యక్తులు దృఢంగా ఉంటారు, చురుగ్గా, హుషారుగా కనిపిస్తారు. వారితో పోలిస్తే 50ల నుంచి వ్యక్తుల శారీరక ఆరోగ్య శకటం మొరాయిస్తూ ఉంటుంది. చిన్న చిన్న సమస్యలు తరచూ వేధిస్తుంటాయి. వయోధికుల్లో ఎక్కువ మంది జాతి నిర్మాణ కృతువులో
శాయశక్తులా తమదైన భూమిక పోషించాలంటే వారి ఆరోగ్యం మెరుగ్గా ఉంచేలా, అత్యవసర సమయంలో తక్షణ సహాయం లభించేలా ప్రభుత్వ పథకాలు పదును తేలాలి, పరిపుష్టం కావాలి. వయసుకు తగిన ఉపాధి కల్పనకు సంబంధించి సింగపూర్ సృజనాత్మకంగా వ్యవహరిస్తోంది. 62 ఏళ్ల వయసుకు మించిన వారికి తిరిగి ఉపాధి కల్పించే నిమిత్తం అక్కడ ప్రత్యేక చట్టాన్ని రూపొందించారు. జీవిత పర్యంతం నేర్చుకోవడానికి స్వీడన్ అవకాశాలు కల్పిస్తుంది. 40 ఏళ్లకు పైబడిన కార్మిక శ్రేణికి ఉచిత విద్య, శిక్షణ అందిస్తున్నారు అక్కడ. వయోజనులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ప్రత్యేక మౌలిక సదుపాయాల కల్పన బాధ్యతను జపాన్ స్వీకరించింది. సీనియర్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్రోగ్రాం నిర్వహిస్తున్న అమెరికా సీనియర్ సిటిజన్లు సొంతంగా వ్యాపార, పారిశ్రామిక కార్యక్రమాలు చేపట్టేలా చర్యలు తీసుకుంటోంది. వయోజనుల ఉత్పాదక శక్తిని పెంపొందించడానికి, పనిలో నిమగ్నమై ఆరోగ్యప్రదమైన జీవనం కొనసాగించడానికి మరెన్నో దేశాలు ప్రత్యేక ప్రణాళికలు రచిస్తున్నాయి, అమలుపరుస్తున్నాయి. ఎవరి జీవితంలోనైనా వృద్ధాప్యం అనేది అనివార్య దశ. అయిన వాళ్లకు దూరమై కుటుంబానికి భారమయ్యామనే చింత దహించి వేస్తుండగా, వ్యర్థులుగా, దీనత్వానికి ప్రతిబింబాలుగా మిగిలి పొగిలే దుర్దశ సీనియర్ పౌరులు ఎవరికి దాపురించకూడదు. ఆ సంకల్ప దీక్ష ప్రభుత్వాల్లో ప్రస్ఫుటమై పటిష్ట పథకాలు సజావుగా అమలుకు నోచుకోవాలి. అటువంటి చిత్తశుద్ధితో కూడిన ప్రభుత్వాల చొరవ వృద్ధాప్యాన్ని ప్రయోజనదాయకంగా మలుస్తుంది, దేశాల్ని సుసంపన్నం చేస్తుంది. మళ్ళీ మరో అంశంతో మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ బాలు ఎక్కల దేవరా సైనింగ్ ఆఫ్. నమస్తే.